రామ్ చరణ్ కి మెగా అభిమానులకి మరొకసారి సారీ చెప్పారు నిర్మాత శిరీష్ రెడ్డి. తప్పుగా మాట్లాడారు అంటూ ఇప్పటికే లేఖ ద్వారా వివరణ ఇచ్చుకున్న శిరీష్ లేటెస్ట్ గా వీడియో కూడా రిలీజ్ చేశారు. స్వయంగా మరొకసారి క్షమాపణలు చెప్పారు. తానే మూర్ఖుడిని కాదంటూ శిరీష్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ గారు ఒకరు. ఆయనని అవమానపరచడం కానీ నా జన్మలో నేను ఎప్పుడు చేయను. తమ హీరోని ఎవరైనా ఏమైనా అంటే అభిమానులు భరించలేరు. నేను కూడా తప్పుగా మాట్లాడాను. దయచేసి మా రిలేషన్ ని పాడు చేయొద్దు. త్వరలో కొత్త ప్రాజెక్ట్ తో వస్తున్నాం. మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించొద్దు. ఫస్ట్ ఇంటర్వ్యూ కావడంతో ఎలా మాట్లాడాలో అర్థం కాక మాట దొర్లుండొచ్చు. మరొకసారి ఇలాంటి తప్పు చేయను. ఇది ప్రముఖ నిర్మాత శిరీష్ వీడియో సారాంశం. గేమ్ చేంజర్ సినిమా రిజల్ట్ గురించి శిరీష్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హోరెత్తిపోయాయి. వీటిని మెగా ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకోవడంతో శిరీష్ కి అప్పుడు తను చేసిన తప్పు అర్థమైంది. దిద్దుబాటు చర్యలో భాగంగా మొదటి లెటర్ రిలీజ్ చేశారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయని, తన ఉద్దేశం అది కాదని రామ్ చరణ్ తనకు మంచి స్నేహితుడని చెబుతూ లేఖలో పేర్కొన్నాడు శిరీష్. లేఖ ద్వారా కూడా పరిస్థితి సద్దుమణుగుతుందో లేదో అని భావించి నేరుగా వీడియో రిలీజ్ చేసి వివాదానికి పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్ర చిరంజీవి గారికి రామ్ చరణ్ కు మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థకు మధ్య విడదీయలేని బంధం ఉంది. నేను ఎంతగానో అభిమానించే హీరోలో రామ్ చరణ్ ఒకరు. ఆయనతో స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోవాలి అనుకోవటం లేదు. అభిమానుల బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ నేను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదంటూ వివరణ ఇచ్చారు శిరీష్. పైగా ఇదే తన ఫస్ట్ ఇంటర్వ్యూ కావడంతో మాట దొర్లిందని చెప్పారు. మెగా హీరోలైన వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్తో కూడా సినిమాలు తీశామన్నారు. చిరంజీవి గారు నాతో, దిల్ రాజుతో ఎప్పుడూ కాంటాక్ట్ లోనే ఉంటారని, ఇంత మంచి అనుబంధాన్ని అవమానించేంత మూర్ఖుడిని కాదన్నారు. వాస్తవానికి గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్న సినిమా విడుదల చేయొద్దని చరణ్ ఒక్క మాట చెబితే ఆగిపోయేది. కానీ ఆయన మంచి మనసుతో ఆలోచించారు. అలాంటి మంచి వ్యక్తిని ఎందుకు అవమానిస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాదు త్వరలోనే చరణ్ తో సినిమా ప్లాన్ చేశామని, అప్డేట్లు ఇవ్వబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. అభిమానులు దయచేసి అర్థం చేసుకొని ఈ వాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు శిరీష్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.